కర్కాటక రాశి వారికి జన్మరాశిలో కుజుడు నీచబడి ఉన్నాడు. తృతీయంలో కేతువు, షష్టంలో రవిబుధులు, అష్టమ శని శుక్రుడు, భాగ్యంలో రాహు, ఏకాదశంలో గురువు. కర్కాటక రాశి వారికి వివాహపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. పిల్లలకు బండి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యరీత్యా ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించింది, స్పైన్కి సంబంధించింది, నరాలకు సంబంధించింది ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఏదైనా ఒక పని చేస్తే దానిని మీరు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడగలుగుతారు. ఎవరో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే తప్పు అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. రెండవది వ్యాపారపరంగా మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభపడతాయి. గత వారం కంటే మునుపటి కంటే ఈ వారం కొంత లాభసాటిగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళైంది లాభాలు చూసి అన్నట్టుగా ఈ వారం ఉంటుంది. సో లాభాల పరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. దాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే ఉన్నాయి. అవి కాకుండా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వ్యాపారపరంగా భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ విభేదాలు లేకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగింది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత నష్టాలు చవిచూసే అవకాశం గోచరిస్తోంది. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చెప్పదగిన విషయం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అలాగే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తొలగే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకునేటప్పుడు కొంత ఆగి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, మారాలి అనుకుంటారు. అయితే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వస్తేనే మారండి. డబ్బు ఎక్కువగా వస్తుంది, చిన్న కంపెనీ అయినా పర్లేదు అని మటుకు వెళ్ళకండి. తర్వాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అధిగమించగలుగుతారు. అయితే ఇక్కడ మనసును స్థిమితంగా ఉంచుకోవడం అనేది చెప్పదగిన విషయం. వ్యయంలో చంద్రుడు ఉన్నారు. ఒక నిర్ణయంకి వచ్చినప్పుడు అది మంచా చెడా అని ఆలోచించుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అయితే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. పెద్దల సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి.